అందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ మీకు పరిచయం చేయబోయే పుస్తకం పేరు 'పోరాట పథం'. ఇది హేతువాది, సైంటిస్టు, బెంగుళూరు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి పద్మభూషణ్ డాక్టర్ హెచ్. నరసింహయ్య గారి ఆత్మకథ. దీన్ని తెలుగులో కోడిహళ్ళి మురళీమోహన్ గారు అనువాదం చేశారు. ఈ అనువాదం ప్రత్యేకత చెప్తాను. ఎందుకు హెచ్. నరసింహయ్య గారి ఆత్మకథ మనం చదవాలి అంటే, ఈ ఆత్మకథ చదివిన తర్వాత అంటే ఒక వ్యక్తి ఎంతో నిజాయితీగా తన నమ్మిన విలువలను ఏ విధంగా ఆచరించాడు చివరి వరకు అనేది హెచ్. నరసింహయ్య గారి ఈ పోరాట పథం అనేటువంటి వారి ఆత్మకథ చదివితే మనకి అర్థమవుతుంది. దీన్ని మురళీమోహన్ గారు, ఆయనకి కన్నడం తెలుసు కాబట్టి నేరుగా కన్నడం నుంచి అనువాదం చేశారు. అందుకనే అనువాదంలా అనిపించదు ఎక్కడా కూడా. పుస్తకాన్ని కూడా చాలా చక్కగా ప్రచురించారు. ఎక్కడ కూడా దోషాలు లేవు, అంటే అక్షర దోషాలు లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు అసలు నరసింహయ్య గారు ఎవరు, ఎందుకు ఆయన ఆత్మకథ మనందరికీ ముఖ్యం అంటే, ఒక నైతిక విలువలు ఎలా పాటించవచ్చు, ఎలా పాటించారో ఆయన చూపించారు. కాబట్టి ఆయన రాసిన ఆయన ఆత్మకథ అందరూ చదవచ్చు. ముఖ్యంగా ఈ ఆత్మకథ కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. 15 ఏళ్ల వయసులో ఎక్కడో హోసూరు, అంటే హోసూరులో పుట్టి గౌరిబిదడ అనేటువంటి కర్ణాటక చిక్బల్లాపూర్ తాలూకాలో ఉన్నటువంటి హోసూరు అనే గ్రామంలో పుట్టి, అక్కడే నిరుపేద కుటుంబంలో పుట్టి, తండ్రి ఒక సామాన్య ప్రైవేటు ఉపాధ్యాయుడు, తల్లి అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. అంతే, తండ్రి ప్రైవేటు ఉపాధ్యాయుడు అంటే ఏదో కాస్త కారణంలో ఆయనకు వచ్చినట్టు చెప్తుండేవట. అలాంటి చోట పుట్టి అంత పేదరికంలోనూ చదువుకోవాలి అనే సంకల్పంతో హై స్కూల్ కాగానే హోసూరు నుంచి బెంగళూరు దాదాపు 85 కిలోమీటర్లు నడిచి, 2 రోజుల పాటు నడిచి ఆయనకి విద్య చెప్పినటువంటి మాస్టర్ ఉన్నారు. ఆయన పేరు నారాయణరావు గారు. ఆయనకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతే, ఆయన ఈ కుర్రవాడి పట్టుదల, చదువు మీద ఉన్నటువంటి ఆసక్తి చూసి, నువ్వురా నా దగ్గర ఉండి చదువుకుందువు అని చెప్పి బెంగళూరుకి రమ్మని ఆహ్వానించినప్పుడు, ఈ కుర్రవాడు చెప్పులు కూడా లేవు, చెప్పులు కూడా లేకుండా ఇవాళ పొద్దున్నే నడక మొదలు పెడితే రేపు రాత్రికి, అంటే ఆలోచించండి, ఆ 85 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవటం మామూలు విషయమా? ఇదంతా బహుశా ఎప్పుడు జరిగింది? 1934 ప్రాంతంలో. ఎందుకంటే నరసింహయ్య గారు పుట్టింది జూన్ 6, 1920, అంటే 2020లో ఆయన శతజయంతి ఉత్సవం జరిగిందనమాట. అలాగే మరొకటి, ఆయన బెంగళూరు అంటే అలా నడిచి 85 కిలోమీటర్ల దూరం వెళ్ళినటువంటి కుర్రవాడు, చెప్పులు లేకుండా నడిచిన కుర్రవాడు, నమ్మగలమా, బెంగళూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమింపబడ్డాడు. ఆల్మోస్ట్ 72 నుంచి 77, 5 ఏళ్ల పాటు ఆయనేమి దానికోసం కృషి చేయలేదు. కానీ ఆయన నిర్విరామంగా, ఎలాంటి మోటివ్స్ లేకుండా, అంటే ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా చేసినటువంటి ఒక కృషి అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్ గారు అనుకుంటా వారిని ఈ పదవికి వారు నరసింహయ్య గారిని ఈ పదవికి ఎంపికలు చేసేలా చేసింది. కొన్ని విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నవి నేను మీతో షేర్ చేస్తాను. ఆయన ఇంకోటి, ఆయన నారాయణ స్వామి గారు అనుకుంటా ఆయన చెప్పడం వలన వెళ్ళారు. అక్కడ వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి, అక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది, ఆ స్కూల్లో చదువుకుంటూ దానికి ఒక విద్యార్థి సమితి ఉంది, హాస్టల్, బీద పిల్లల కోసం పెట్టిన హాస్టల్లో అక్కడే ఉండి, అంటే రోజు అన్నం కూరలు అన్నీ సేకరించి వండి పెట్టి, వాళ్ళే వండుకుని, వాళ్ళే పాత్రలన్నీ కడిగి, ఎవరూ ఏమి చేయకుండా అలాంటి ప్రదేశంలో చదువుకుంటూ, అక్కడ ఇంటర్మీడియట్ చేసి మళ్ళీ సెంట్రల్ కాలేజీలో బీఎస్సీ చదువుతుండగా క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. క్విట్ ఇండియా ఉద్యమం మొదలయ్యేటప్పుడు ఈయనకి గాంధీ అంటే చాలా ఇన్స్పిరేషన్. గాంధీ గారు ఒకసారి వచ్చినప్పుడు 35లో ఆయన చదువుకున్న నేషనల్
ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్కి వచ్చినప్పుడు ఎవరైనా కన్నడంలో హిందీని కన్నడంలో అనువాదం చేస్తారంటే ఈయన్ని అంటే మన నరసింహయ్య గారిని చూపించారట. సో ఏమండి నీకు హిందీ వచ్చా అంటే తోడా తోడా ఆతా హై అని చెప్పి అన్నారు. గాంధీ గారు భుజం మీద చేసినప్పుడు అడిగినప్పుడు ఈయన ఇలా సమాధానం ఇచ్చారట. అలా గాంధీ గారంటే ఒక భక్తి ఏర్పడి ఆయన అప్పటి నుంచి కూడా గాంధీ టోపీ, ఒక ఖద్దరు బహుశా లాల్చీ అనండి, అలాగే దట్టి పంచె అంటారు బట్ కన్నడంలో, అంటే ఒక పంచె లాంటిది. ఆయన డ్రెస్ కోడ్ ఇదే. ఆయన విశ్వవిద్యాలయం ఉపకులపతి అయినా కూడా అవే దుస్తులు ధరించేవారు. ఒక్క అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన పరిశోధన కోసం మాత్రమే ఆ పరిశోధన శాల లేదంటే ల్యాబొరేటరీ అంటాం కదా, అక్కడికి మాత్రమే ఆయన మామూలుగా షర్టు ప్యాంటు వేసుకుని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఇంటికి రాగానే తన ఒరిజినల్ డ్రెస్కి వచ్చేవారట. ఇలాంటి వ్యక్తి. అంతేకాదు ఆయన చిన్నప్పుడు ఆయనకి 2 గురువులు బాగా ఆయన్ని ప్రభావితం చేశారు. ఒకళ్ళు వెంకటాచలయ్య గారు, ఆయన హిందీ సంస్కృతం మాస్టరు. ఆయన వల్ల నరసింహయ్య గారికి హిందీ పట్ల ఆసక్తి, అలాగే సంస్కృతం బాగా నేర్చుకున్నారు. ఆయన చాలామంది పిల్లలతో పోటీ పడుతూ ఉండేవారు సంస్కృతంలో. అలాగే మరొకరు ఎంఎస్ నారాయణ స్వామి గారు. నారాయణ స్వామి గారు తర్వాత ఆయన ఇంట్లో ఉండి చదివించారు. వీళ్ళిద్దరి వలన ఆయన ఇంకోటి ఏమిటి, ఆయనకు ఉండేటువంటి మిత్రుల వలన కూడా ఆయన చూడండి, ఆయన జన్మతః ఏమీ శాకాహార కుటుంబం కాదు, కానీ ఆయన జీవితాంతం శాకాహారాన్ని మాత్రమే తీసుకునేవారు. ఆయన జీవితంలో ఒక్కసారి కానీ మాంసాహారం ముట్టలేదు, అలాగే గుడ్డు కానీ తీసుకోలేదు. అమెరికాలో ఉన్నంత కాలం కూడా ఆయన పొద్దున రాత్రి మధ్యాహ్నం ఈ 3 పూట్ల కూడా ఉప్మా చేసుకుని ఆ ఉప్మాతోనే బతికేవారు. అది కాకుండా బ్రెడ్, పాలు లేదంటే కొన్ని కాయగూర ముక్కలు తినేవాళ్ళట. అంటే అంత నిష్ట. నేను చెప్పింది ఏంటంటే ఆయన నమ్మిన దానికి తూచా తప్పకుండా పాటించడం అనేది సాధ్యం కాదు, కానీ ఆయన పాటించారు. అందువలన ఆయనకి బహుశా మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. మరో విషయం ఆయన చెప్పాలంటే మనకి ఎక్కడ చదువుకున్నారో అక్కడే ఆ నేషనల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆయన చదువుకున్నారు. అక్కడే ఆయన ప్రిన్సిపల్గా చాలా కాలం చేశారు. ఈ మధ్యలో మీకు క్విట్ ఇండియా గురించి చెప్తూ వచ్చాను. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీఎస్సీ చేస్తుండగా ఈ క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంటే కాలేజీ వదిలేసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఏమిటంటే ఆయనకి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఉన్నారు. తర్వాత సెంట్రల్ కాలేజీని అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు రామకృష్ణ మిషన్ వారి ఆశ్రమం ఉంటే అక్కడ చేరారు. అక్కడ ఆయనకి త్యాగీశానంద అనేటువంటి రామకృష్ణ ఆశ్రమం ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆయన చాలా స్ఫూర్తి. ఎందుకంటే ఆయన చాలా విలువలు పాటించారు. ఆయన ఏవైతే వివేకానందుడి బోధనలు ఉన్నాయో దానికి దగ్గరగా ఉండేవారు. అందుకని నాకు నచ్చారన్నారు. సో ఆయన స్ఫూర్తితోటి ఈయన మధ్యలో చదువు మానేసి క్విట్ ఇండియా ఉద్యమంకి వెళ్ళి, అందులో ఎక్కడికి వెళ్ళారు ఆయన, ఎర్రవాడ జైలుకి వెళ్ళి, గాంధీ గారి నుంచి జైలుకి వెళ్ళి, నేను గాంధీ గారు ఉంచినటువంటి జైల్లో నేను ఉన్నాను అని సంబరపడి ఆ క్విట్ ఇండియా ఉద్యమం అయిన తర్వాత మళ్ళీ సెంట్రల్ కాలేజ్ వాళ్ళు ఆయనకి మళ్ళీ చదువుకునే అవకాశం ఇచ్చారు. సో బీఎస్సీ పూర్తి చేశారు అక్కడే ఎంఎస్సీ పూర్తి చేశారు. ఎంఎస్సీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ దాంట్లో లెక్చరర్గా చేరారు. అప్పుడు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు మైసూర్ సంస్థానం పూర్తిగా ఇంకా భారతదేశంలో విలీనం కాలేదు. సో ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వస్తే మైసూర్ సంస్థానం విలీనం అవడానికి అక్టోబర్ 29 దాకా అయింది. అప్పుడు మళ్ళీ నా లెక్చరర్గా ఉంటూనే మైసూర్ చలో అనే ఉద్యమం మొదలైంది. మైసూర్ని కూడా భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేసి అక్కడ త్రివర్ణ పతాకం ఎగరేయాలి అనేటువంటి ఆకాంక్ష చాలామందిలో ఉండేది. దానికోసం ఆయన మళ్ళీ కాలేజీకి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంక్విలాబ్ అనేటువంటి పత్రికను ప్రచురించారు. సో జైల్లో ఉంటూనే ఆ పత్రికను నడిపించారు ఆయన. సో అలా ఎవరు చేస్తారు ఇవన్నీ అంటే ఒక గాంధీయన్ వాల్యూస్, గాంధీయన్ ఫిలాసఫీ తూచా తప్పకుండా నమ్మిన మనిషి అనమాట. గాంధీ గారు ఒకసారి ఆయనకు ఉత్తరం రాస్తారట, మన దేశంలో చదువుకున్న యువకులు ఎవరు కూడా పరాయి దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు అన్న మాట ఆయన కట్టుబడిపోయారు. ఎందుకంటే రామకృష్ణ మిషన్ త్యాగీశానంద్ గారు ఈయన్ని
నువ్వు ఎంఎస్సీ చేసావు, ఇక్కడ లెక్చరర్ పనిచేస్తున్నావు, కానీ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ వెళ్ళి చదువుకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు ఆయన మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడు మళ్ళీ ఆయనకి దాదాపు 8-9 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకి అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ వెళ్ళి చదువుకోవాలనిపించింది. అది కూడా ఎందుకుట, అమెరికాలో కనుక విదేశాల్లో పిహెచ్డి చేసి వస్తే కాలేజీకి ఉన్నటువంటి పరపతి పెరుగుతుంది. తన సొంత పరపతి కోసం కాదు, కాలేజీ పరపతి పెరుగుతుంది, నేను ఏనాటికైనా ఇక్కడ ప్రిన్సిపాల్ అవుతాను అనేటువంటి నమ్మకం ఉంది ఆయనకి. సో నేను ప్రిన్సిపాల్ అయినప్పుడు ఒక విదేశంలో పిహెచ్డి చేసి వచ్చాను అనేటువంటి ఒక గౌరవం ఉంటుంది, దానివల్ల కళాశాల ప్రతిపత్తి పెరుగుతుంది అనుకున్న ఉద్దేశంతో ఒహియో యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశారు. ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ ఆ సంస్థ ఇస్తుంది, ఆ స్కాలర్షిప్ పొందారు. ఆయన కోసం రైల్వే స్టేషన్లో వచ్చినటువంటి వీడ్కోలు పలికేటువంటి జనాన్ని చూసి ఎవరు అడిగారట, ఎవరి ఇంతకని. ఆయన అధ్యాపకుడు మాత్రమంటే ఆశ్చర్యపోయారట. ఒక టీచర్కు ఇంతమంది వచ్చి ఫేర్వెల్ ఇస్తున్నారా అని అనుకున్నారట. ఆయన ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ వాళ్ళు ఒక 5 రోజుల పాటు ఒక ఓరియంటేషన్ కోర్సు ఏర్పాటు చేశారట. అందులో పాల్గొని ఎట్లా వెళ్ళారు ఆయన, ఇక్కడి నుంచి లండన్ వరకు ఫ్లైట్లో వెళ్ళి, లండన్ నుంచి లివర్పూల్ దాకా ట్రైన్లో వెళ్ళి, లివర్పూల్ నుంచి న్యూయార్క్ వరకు ఆయన స్టీమర్ అంటాం కదా, నౌక, దాంట్లో వెళ్ళారు. అక్కడ మళ్ళీ ఒక 9 రోజుల పాటు ప్రయాణం చేసి సీ సిక్నెస్ అనుభవించి ఆయన ఉన్నటువంటి ఆ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోలేదు ఆయన. ఆయన ఏవైతే ఆహారపు అలవాట్లు కొనసాగించారో దాన్నే కొనసాగించారు. అలా ఆ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకున్నారు, శాకాహారిగా ఉన్నారు. అక్కడ ఒహియో యూనివర్సిటీలో ఆయన గైడ్ పేరు పూల్. ఆయన దగ్గర ఈయన న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపీలో పిహెచ్డీ చేశారు. 3 ఏళ్ళు ఉన్నా కూడా ఎవరితోటి ఈయనకి ఫ్రెండ్షిప్ లేదు. గైడ్ ఈయన అర్థం చేసుకున్నాడు, ఇతను ఎవరితోనూ కలవడు, కేవలం తన పని మాత్రమే చూసుకుంటాడని చెప్పని. అక్కడ రీసెర్చ్ చేసి తర్వాత సాల్ట్ లేక్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి సిటీస్ తిరిగారు. మళ్ళీ సరే అక్కడ ఒక కన్వెన్షన్ ఉంది, గైడ్తో ఒక రోజన్నా పిహెచ్డీ అయిపోయిన తర్వాత గడపాలనేది. అమెరికాలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మనకి పోరాట పథంలో ఆయన చక్కగా వివరిస్తారు. అక్కడ మన దేశంలో కేంద్రీకృతంగా ఉంటుంది విద్యా వ్యవస్థ, అక్కడ అలా కాదు. అక్కడ ఒక టీచర్కి ఒక విద్యార్థికి ఉండే అనుబంధం ఎలా ఉంటుందంటే, టీచరే సిలబస్ నిర్ణయిస్తారు, అలాగే టీచరే ప్రశ్నాపత్రాలని ఎలా ఉండాలో చెప్తాడు, టీచరే అసైన్మెంట్స్ ఇస్తాడు, అలాగే మూల్యాంకనం కూడా అదే టీచరు లేదా ప్రొఫెసర్ చేస్తాడు. మన దగ్గర అలా ఉండదు, బహుశా ఆ పద్ధతి మనము వినియోగించలేమంటారు. అదే కాకుండా అక్కడంతా పరీక్ష రాసేటప్పుడు ఏ రకమైనటువంటి సూపర్విజన్ లేదు అని చెప్పి ఆయన ఇక్కడ ప్రవేశపెట్టే పద్ధతి కూడా ట్రై చేశారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆ పద్ధతిని ఆయన చాలా మెచ్చుకున్నారు. వాళ్ళల్లో చాలా నిజాయితీ ఎక్కువ. అలాగే అక్కడ సెలవులు ఉండవు, అధ్యాపకులకి కరెక్ట్గా టైంకి వస్తారు, విద్యార్థులు కరెక్ట్గా టైంకి వస్తారు, ఎవరు కూడా పాఠాన్ని మిస్ చేయరు, క్లాసును మిస్ చేయరు, అటు విద్యార్థులు కానీ ఇటు అధ్యాపకులు కానీ అని చెప్పి అంత సత్యనిష్ట అక్కడ అధ్యాపకుల్లో ఉంది అని చెప్పి ఆయన అంటారు. అక్కడ ఆ పిహెచ్డీ అయిన తర్వాత ఆయన బాధపడతారు ఎక్కువ కాలం. ఆయన గైడ్ ఆయన రిక్వెస్ట్ చేస్తాడు, నువ్వు పోస్ట్ డాక్టరల్ ఫెలో కూడా చేస్తే బాగుంటుంది అని చెప్తే, లేదండి నేను వెళ్ళిపోవాలని చెప్పని ఆయన మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేషనల్ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోనే, నేషనల్ కాలేజీలోనే ఆయన తన టీచింగ్ కొనసాగిస్తూనే అక్కడ ఆయన ప్రిన్సిపల్ అవుతారు. ప్రిన్సిపల్ అయిన తర్వాత గవర్నమెంట్ ఈయన చేసినటువంటి ఈయన నిరాడంబరతను చూసి, అలాగే ఈయన ఒక విలువల్ని చూసి, ఈయనలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ని చూసి ఒకరోజు ఆయన్ని వైస్ ఛాన్సలర్గా, బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమిస్తూ ప్రకటన జారీ చేస్తుంది. ఆయన ఇంకొకటి చెప్తారు, ఆ ప్రకటన జారీ చేసినప్పుడు అది మొదటిగా ఆకాశవాణి ప్రపంచానికి తెలియజేసిందని చెప్పని ఆకాశవాణిని గుర్తు చేసుకుంటారు. ఈయన 72 నుంచి 77 వరకు 2 పర్యాయాలు బెంగళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. అప్పుడు సిటీలో ఉండేటువంటి యూనివర్సిటీని ఆయన 15 కిలోమీటర్ల దూరంలో ఒక 1000 ఎకరాల క్యాంపస్ ఉంటే ఎవరు కూడా దాన్ని షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఈయన చేస్తారు. ఈయన చేసి ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, ఎంతమంది ఒప్పుకోకపోయినా, ఎంతమంది ఆయన మీద ఒత్తిడి పెట్టినా అక్కడ ఆ 1000 ఎకరాల స్థలంలో బెంగళూరు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి కొత్త కోర్సులు, ఆయనకి మ్యూజిక్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, వాటికి సంబంధించిన కోర్సులు మొదలు పెడతారు. భూగోళ శాస్త్రం, తెలుగు, మనస్తత్వ శాస్త్రం, ఇలా అనేక కోర్సులు
అంటే ఆర్ట్స్కి సంబంధించినవి చాలా ప్రవేశపెడతారు. ఆయనకి ఈ విజ్ఞాన శాస్త్రం చదివే వాళ్ళు కూడా కళల పట్ల ఆసక్తి ఉండాలో పేపర్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు. మన వాళ్ళు ఎప్పటిలాగానే దాన్ని నిర్వీర్యం చేసేస్తారు, బాధపడతారు ఆయన. సో దానికి ఆ యూనివర్సిటీకి జ్ఞానభారతి అనేటువంటి పేరు పెట్టారు. అప్పుడే పివిగి గారు ఒకసారి ఈయన చూసినప్పుడు, ఈయన ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నేషనల్ కాలేజీకి వచ్చినప్పుడు, మీరు తప్పకుండా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవుతారు అని చెప్పని ఆయన ఒక ప్రాఫెసీ అంటారే ముందరే చెప్పారట. అనుకున్న ప్రకారం అయింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడో ఇంకోటి చెప్తారు, నరసింహన్ గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఎన్నో బిల్డింగ్స్ కట్టించారు, ఇలా కోర్సులు పెట్టించడమే కాకుండా యూనివర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ఒక సింప్లిసిటీ, ఒక నిరాడంబరత. ఆయన ముఖ్యంగా ఆయన టెలిఫోన్ బిల్స్లో కేవలం యూనివర్సిటీ కట్టడమే కాదు, స్టాఫ్ కూడా కొంత భరించాలి అనేటువంటి ఒక కఠిన నిర్ణయం, 15-20% స్టాఫ్ భరించాలని. కానీ అలాగే ఆయనకి వాహనం ఇచ్చినప్పుడు దాన్ని కేవలం ఆఫీసు టైమింగ్స్లో మాత్రమే ఉపయోగించుంటున్నారు. చాలాసార్లు ఆయన బస్సుల్లోనూ ఆటోలోనూ ప్రయాణిస్తే చాలామంది వేళాకోళం ఆడేవారు ఆయనతోటి. మీరు వైస్ ఛాన్సలర్ కదా, ఇట్లా బస్సులోనూ ఆటోలోనూ వెళ్తారేమిటంటే ఆయన నవ్వి ఊరుకునేవారు. అంత గొప్ప మనిషి. ఆయనకి 1984లో పద్మభూషణ్ వచ్చింది. కర్ణాటక నుంచి పద్మ పురస్కారం అందులో ఒకే వ్యక్తి. దానికి కారణం కూడా రాస్తారు. ఆయన పేరు ప్రభుత్వం ప్రపోజ్ చేసి పంపించినప్పుడు ఆయనకే ఇచ్చారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈయన బయోడేటా చదివి ఈయనకి పద్మభూషణ్ ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేశారట. అంత గొప్ప వ్యక్తి. అంటే ఏ పైరవీలు చేసుకోలేదు ఆయన తనకు కావాలని. అలాగే ఏ పైరవీలు చేసుకొని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాలేదు. అలాగే ఏ పైరవీలు చేసుకోలేదు ఆయన. కర్ణాటక ప్రభుత్వం అప్పుడు గుండూరావు గారు చీఫ్ మినిస్టర్, ఆయన ఈయన్ని ఎమ్మెల్సీగా నియమించారు. ఆయన సరే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన చేసే పనులు ఆయన చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆయన మొదటి నుంచి కూడా ఈయన వీరు హేతువాది, పూర్తి నాస్తికుడు అనలేం. ఆయన దేవుడిని నమ్ముతాను, పునర్జన్మ నమ్ముతాను. దేవుడిని ఎవరిలో చూస్తాను? అట్టడుగు వర్గంలో ఉన్న వ్యక్తిలో నేను దేవుడిని చూస్తాను. కానీ నా ఉద్దేశంలో దేవుడు అంతటా ఉన్నప్పుడు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలంటాడు ఆయన. అలాగే స్వాములు, బాబాలు, మఠాధిపతులు వీళ్ళందరంటే కూడా ఆయనకి ఇష్టం ఉండేది కాదు. అలా వచ్చినప్పుడే సత్యసాయి బాబా మహిమల మీద ఈయన కొంత పోరాటం లాంటివి చేశారు. 3 ఓపెన్ లెటర్స్ బాబా గారికి రాశారు. మీ మహిమల్ని మేము పరీక్షిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని. అటువైపు నుంచి రిప్లై రాలేదని తెలిసి ఆయన ఆ లేఖల్ని ప్రెస్ కూడా రిలీజ్ చేశారు. దాంతోపాటుగా ఒకసారి ఈయన వైస్ ఛాన్సలర్ పోస్ట్ని రిజైన్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ గారేమో సాయిబాబా భక్తులు, అది ఈయనకి ఇష్టం లేదు. ఆయన సాయిబాబా భక్తులు, వైస్ ఛాన్సలరు సాయిబాబాని మహిమల్ని కానీ అవేం ఒప్పుకోరు, ఈ మధ్య క్లాష్ ఉంటుంది, నాకు ఇష్టం లేదని రిజైన్ చేస్తారు. అయితే ఒకసారి ఆయన గోకక్ గారు సాయిబాబా భక్తులు, ఆయన ఒక సదస్సుకి ఈయన వైట్ ఫీల్డ్కి ఆహ్వానిస్తారు. ఆ సదస్సుని ప్రారంభించేమని వైస్ ఛాన్సలర్ కెపాసిటీలో. అప్పుడు నరసింహన్ గారు ఏం చేస్తారంటే ఆయన మూఢాచారాలు అలాగే సూపర్ స్టిషన్స్ వీటన్నిటి మీద బాబాలు, స్వాములు ఎలా సమాజాన్ని మోసం చేస్తున్నారనేది ఒక ప్రసంగం చేస్తారు ఏకంగా ఆయన. అది బహుశా అదొక అందరికీ చాలా షాక్ కలిగించింది. నేను చేసిన ప్రసంగం ఉంటారు. ఆ తర్వాతే గవర్నర్గా గోవింద నాయర్ గారు రావటం, ఆయన బాబా గారి భక్తులు అవడంతో ఈయన వైస్ ఛాన్సలర్ పోస్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీగా కొంతకాలం సేవలు అందించారు. ఇది క్లుప్తంగా అంటే ఒక చిన్న కుర్రవాడు చెప్పులు కూడా లేకుండా హోసూరు నుంచి బెంగళూరు వరకు నడుచుకుంటూ వచ్చిన కుర్రవాడు వైస్ ఛాన్సలర్ పదవికి ఎంపిక అవుతాడని కానీ ఎంతో బాధ్యతాయుతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడని ఊహించాం కదా. అది ఈ పోరాట కథ. జీవితం అంతా పోరాటం. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. తన జీవితంలో మరో వ్యక్తిని ఆయన ఆహ్వానించలేదు. శాకాహారిగా మిగిలిపోయాడు. చివరి వరకు గాంధీ టోపీని మాత్రం ఏ రోజు తీయలేదు. గాంధీ టోపీ, తెల్లటి లాల్చి, తట్టి పంచ, ఇదే ఆయన ఆహార్యం. చాలామంది ఆయన చూసి పొరపడి ప్రిన్సిపల్ గారు ఎక్కడా లేదంటే వైస్ ఛాన్సలర్ గారు ఎక్కడంటే అక్కడ ఉంటారని చూపించి ఆ రూమ్లోకి వెళ్ళి చెప్పండి ఏం కావాలంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఈయనేమిటి అని చెప్పని. అలా అంత
నిరాడంబరుడు ఆయన. ఇంతకీ ఒకటి చెప్తారు, హోసూరు ఆయన ఒక విధంగా చెప్పాలంటే తెలుగువారనేమో, ఎందుకంటే హోసూరులో తెలుగు కుటుంబాలు ఎక్కువ, నాకు తెలుగు వచ్చు అని చెప్పి చెప్తారు. బట్ ఆయన తెలుగువారు కాదా అనేది స్పష్టం చేయలేదు, కానీ ఆయన తెలుగువారే అని చెప్పి అనిపిస్తుంది. ఇలా ఈ పుస్తకం 480 పేజీలు ఉండి దాదాపు 22 అధ్యాయాలు. ఆయనలో ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలా చోట్ల ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటారు. చాలా చోట్ల ఎవరన్నా ప్రశ్న వేస్తే దానికి ఒక హాస్యస్ఫూరకంగా లేదంటే ఒక జోకుని క్రియేట్ చేస్తూ సమాధానం ఇచ్చారు ఆయన. ఇలా ఈ పోరాట పదం పుస్తకం చదివితే మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఈ పుస్తకాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు, ప్రచురించారు, అందంగా అనువాదం చేశారు. కోడిహళ్ళి మురళీమోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకానికి సంబంధించినటువంటి వివరాలు డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఇది ఈరోజు నేను మీకు పరిచయం చేసిన పోరాట పథం. నాకెందుకో నరసింహన్ గారి పుస్తకాన్ని చదివినప్పుడు, అంటే మా చిన్నప్పుడు కోవూరు నరసింహన్ గారు ఇద్దరు కూడా బాబా గారి మహిమల్ని వ్యతిరేకించారు అని చెప్పి చదువుతూ ఉండేవాళ్ళం. కానీ ఆయన జీవిత చరిత్ర మొత్తం చదివినప్పుడు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, నిజంగానే ఇంత 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 సిన్సియర్గా ఇంత ఇంత నిజాయితీగా నమ్మిన దానికి కట్టుబడి ఉంటారా అని చెప్పి అనిపిస్తుంది. తప్పకుండా ఎక్కడా కూడా మీకు శైలి కూడా ఇబ్బంది పెట్టదు. చక్కగా నేరుగా కన్నడం నుంచి అనువాదం చేయటం వలన ఒక అందమైనటువంటి వచనం మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఇది పోరాట పదం పుస్తకం గురించి ఈరోజు నేను మీకు పరిచయం చేసిన అంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.